ఇక్కడ నా ఒపీనియన్స్ అంటే యాజ్ ఏ ఫస్ట్ పర్సన్గా నా ఎక్స్పీరియన్స్ని మీతో ప్రతి వీడియోలో ఒక్కొక్క విషయంలో షేర్ చేసుకుంటున్నానండి. ఉదాహరణకి 2020లో నేను కరోనా టైంలో యూఎస్ నుంచి ఇండియాకి కంప్లీట్గా మూవ్ అయిపోయానండి. ఆ టైంలో నేను మా లోకల్ రాజమండ్రిలో ప్రకాష్ నగర్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ వాళ్ళని ఎడిషన్ షీట్స్ అడిగి ఒక 10 పేజెస్ కంప్లైంట్ రాసి ఇచ్చాను అనమాట. అప్పుడు అక్కడ ఉన్న రైటర్ కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్ కానీ కంప్లైంట్ రాస్తున్నావా లేదా ఎస్ఐ రాస్తున్నావా, ఒక పేజీలో రాయొచ్చు కదా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. తర్వాత అదే రోజు అదే పోలీస్ స్టేషన్లో నాకు అన్యాయం జరిగినప్పుడు నా ఫోన్తో అది వీడియో తీశానండి. అప్పుడు ఒక కానిస్టేబుల్ నా ఫోన్ లాక్కుని ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ని నేను వీడియో తీస్తున్నట్టు నా మీద మరో కేసు ఫైల్ చేశారు. సో అందుకే పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ పోలీస్ వాళ్ళతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు కనుక ఈ వీడియోని పూర్తిగా చూస్తే లాస్ట్లో మీకు మఫ్కీలో ఉన్న పోలీస్ వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అండ్ పోలీస్ వాళ్ళతో మనం ఎలా డీల్ చేయాలి అన్న, అలాగే మన చుట్టూనే నార్మల్ పీపుల్ లాగా మనతో పాటు తిరిగే మఫ్కీలో ఉన్న పోలీస్ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుందండి.